నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన గ్రంథము నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు చక్కని మాట తెలియజేస్తూ ఇలా అంటా ఉన్నాడు, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను అని. మనం చేసిన పాపముల కొరకై, మనం చేసిన అతిక్రమముల కొరకై, మనం చేసిన దోష క్రియల కొరకై మన కొరకు ఒక ఆయన గాయపరచబడ్డాడు. అంతేకాదు, మన దోషములన్నిటిని బట్టి నలగొట్టబడ్డాడు. మనం చేసిన తప్పిదముల వల్ల, దోషముల వల్ల, మనం చేసిన అపరాధ క్రియల వల్ల ఒక ఆయన మన కొరకు నలగొట్టబడ్డాడు. మన శిక్ష అతని మీద పడింది, మన భారము అతని మీద పడింది. అంతేకాదు, అతను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన ఎవరు అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అవునండి, ఈ రోజున మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మనం చేసిన తప్పుల వల్ల, మనం చేసిన పొరపాట్ల వల్ల, మనం చేసిన అపరాధాల వల్ల, మన నడవడిక వల్ల, మన చూపుల వల్ల, మన ఆలోచన వల్ల, మనం చేయకూడని పనుల వల్ల ఆయన మన కొరకు గాయపరచబడ్డారు, నలగొట్టబడ్డారు, ఆయన హింసింపబడ్డారు. ఎంతగానో తన పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు చిందించారు. అవునండి, ఎవరు నీ కొరకు రక్తాన్ని చిందిస్తారు? ఎవరు నీ కొరకు ప్రాణమును అర్పిస్తారు? ఎవరు నీ కొరకు ఆ యొక్క శిలువ యాగాన్ని చేస్తారు? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా నీ కొరకు ప్రాణం పెట్టడానికి? ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా నీ కొరకు రక్తాన్ని చిందించడానికి? ఎవరు లేరండి. మన యేసయ్య మన కొరకు తన విలువైన జీవితాన్ని ధారపోశారు. మన యేసయ్య మన కొరకు తన విలువైన యవన బ్రతుకును ధారపోశారు, త్యాగం చేశారు. సర్వ మానవాళి పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చిందించారు. ప్రతి ఒక్క మానవుని శిక్షను తప్పించడం కొరకు తన విలువైన జీవితాన్ని త్యాగం చేశారు. కనుక ఆయన చూపినంత ప్రేమ, ఆయన చూపినంత కరుణ ఈ లోకంలో ఎవ్వరూ మన కొరకు చూపలేరు, ఎవ్వరూ మన కొరకు చేయలేరు. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యం. కనుక మన జీవితంలో, మన బ్రతుకులో అనుకుంటూ ఉండొచ్చు, నాకున్న శ్రవధనలు, నాకున్న సమస్యలు, నాకున్న ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి, నాకున్న బలహీనతలు ఎలా తొలగిపోతాయి అని అంటే, మన సమస్యల నుంచి పరిష్కరించడానికి, మనకు సమాధానం ఇవ్వడానికి, మన గాయములను కట్టడానికి, మనకు నెమ్మదినివ్వడానికి, మనకు స్వస్థతనివ్వడానికి మన కొరకు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారు చనిపోయారండి. ఎంతగానో నిందింపబడ్డారు, కొరడా దెబ్బలతో కొట్టబడ్డారు, గాయపరచబడ్డారు, అవమానపరచబడ్డారు, సిలువలో వేలాడారు, ఆయన రక్తాన్ని చిందించారు. మన జీవితాలను, మన బ్రతుకును మార్చాలని. పాపంలో పడిపోయిన మనము నరకంలోనికి వెళ్ళిపోతామని, నరకంలోనికి వెళ్లకుండా పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలని, పరిశుద్ధ జీవితాన్ని గడపాలని మన కొరకు తన విలువైన జీవితాన్ని త్యాగం చేస్తారు. ఎవరున్నారు నీ కొరకు అలా త్యాగం చేయడానికి? ఎవరున్నారు నిన్ను ప్రేమించడానికి? ఈ లోకంలో యేసయ్య చూపిన ప్రేమ ఇంకెవ్వరూ చూపలేరండి. యేసయ్య చేసిన త్యాగం మరెవ్వరు నీ కొరకు చేయలేరు. ఆయన పరిశుద్ధుడు, ఆయన గొప్ప దేవుడు, ప్రేమ గల దేవుడు. కనుక ఆ ప్రేమలో మనము మునిగి తేలాలి. కానీ దేవుని ప్రేమను పొందుకోవడానికి ఇంకనూ మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. కానీ ఆ ప్రేమకు దూరమై, లోకానికి బానిసై, మన ఆత్మీయ జీవితంలో పతనమై నిత్య జీవాన్ని కోల్పోయేవారుగా మనం ఉండకూడదు. కనుక యేసయ్య ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్య ప్రేమలో సాగిపోతూ, ఆయన రాజ్యంలో అడుగుపెడుతూ, ఆయన కొరకు బలమైన సాక్షులుగా నిలబడతాం. అట్టి ధన్యత, కృప దేవుడు మనకిచ్చి బలపరిచి సహాయం చేయనుగాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మరొకసారి మీ పాస్తానికి రావడానికి ఇచ్చిన ధన్యతను బట్టి, కృపను బట్టి నీకు వందనాలు. జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి. అవును ప్రభు, మీ కొరకు ఎంతో విలువైన త్యాగాన్ని చేస్తారు. ఆ త్యాగాన్ని గుర్తించి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించి నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం మాకు దయచేయమని, ఎందరైతే వాక్యం ఉన్నారో వారందరిని బలపరచమని యేసు నామమున తండ్రి. ఆమేన్.